శని వక్రగమనంలో ఈ ధనుస్సు రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాడు. ఎలా అంటే తృతీయ స్థానానికి వీక్షణ ఉంది. అంటే కోల్పోయినటువంటి డబ్బు కావచ్చు, కోల్పోయినటువంటి స్థిరాస్తులు కానీ, లేదా దానికి సమానమైనటువంటి డబ్బు కానీ, లేదా పోయిన పేరు కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ శని యోగాన్ని ఇస్తాడు ధనుస్సు రాశి వారికి తృతీయంలో. వక్రగమనంలో చతుర్థంలోకి వెళ్ళినా కూడా తృతీయంలో యోగదాయకం. అంటే పోయినటువంటి వస్తువులన్నీ కూడా, పోయినటువంటి డబ్బు కానీ, పరపతి కానీ అవన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం. అందుకని గురుబలం కూడా బాగుంది కాబట్టి గురుబలం కూడా మ్యాచ్ చేసుకోవాలి శని వర్గానికి. ఎందుకంటే ఇద్దరు శని కర్మకారకుడు, ధర్మకారకుడు ఇందాక చెప్పినట్టుగానే ధర్మంగా నువ్వు ఏ పని చేసావనుకో, అధర్మంగా చేస్తే రాదు. అది ధర్మంగా చేయి, ₹1 ఖర్చు పెట్టు, నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అది. కాబట్టి ధనుస్సు రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాడు శని వక్రగమనంలో. అలానే వీరికి ఈ ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే భాగ్యం 9వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు కానీ, నూతనమైనటువంటి గృహారంభ గృహప్రవేశాదులు కానీ, పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు కానీ మంచిగా జరుగుతాయని చెప్పచ్చు ధనుస్సు రాశి వారికి. అట్లాగే వృత్తి వ్యాపారం చేసేటువంటి వారు కానీ, మీ యొక్క పరపతి కానీ, లేదా మీ ఏదైతే శత్రు సంహారం అంటే శత్రువులో ఉండేవారు క్షయించిపోవటం, మిత్రులుగా మారటం కానీ, శత్రుక్షయం, ఎందుకులే మనతో వాడి గొడవ, ఎందుకులే వాడిదేదో వాడికి ఇచ్చేస్తే అయిపోయి మనకెందుకు అని చెప్పి ఒక స్థితిలోకి రావటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు చెప్పచ్చు ఈ 4 నెలలు ధనుస్సు రాశికి. కాబట్టి యోగాన్ని ఇస్తుంది ధనుస్సుకి. యోగగమనమే ఈ యొక్క శని వక్రగమనం. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. పోటీ పరీక్షలు కూడా అన్ని పాస్ అవుతారు. అంతా శుభయోగంగానే కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఈ పాటించాల్సిన అవసరం కూడా ఏమీ లేవు. ఎందుకంటే ధనుస్సు రాశికి పోయిన డబ్బు కానీ, పోయిన పరపతి ఏదైనా కూడా ధర్మంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అధర్మంగా చేస్తే ఏది రాదు. కానీ శని కర్మకారకుడు కాబట్టి అధర్మంగా చేస్తే ఏది ఒప్పుకోడు. ధర్మంగా చేస్తే నీకు ఇది మళ్ళీ నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ స్థితి యోగదాయకంగా ఉంటుంది. గురుబలం కూడా ముఖ్యంగా యోగిస్తుందని మొదలుగా చెప్పినట్టుగానే. కాబట్టి ఇది యోగదాయక ఫలితం. ఏ అర్చన అవసరం లేదు శనికి సంబంధించి అయితే.